హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలతో మేము ముందుకైతే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా మనకి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఓపెన్ అవ్వబోతున్నాయో ఈ మంత్ 26th రోజున, సో మనకి ముందుగా ఏంటి అంటే ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే లైక్ బీటెక్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో దాంట్లో వచ్చినట్టుగా చూస్తే దాంట్లో ఇంజనీరింగ్లో అంటే బీటెక్లో సో ఏవైతే టాప్ కోర్సెస్ ఉన్నాయో అందులో భాగంగా సిఎస్సిని అయితే పరిగణనలోకి తీసుకొని సో దానికి సంబంధించినటువంటి టాప్ 20 కాలేజెస్ అయితే మనమైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే చాలామంది వచ్చేసి సిఎస్సి చేద్దాం, కంప్యూటర్ సైన్స్ చేసేసే బాగుంటుంది అండ్ ఎందుకంటే దీనికి ఇప్పుడు ఈ డేస్లో ప్రాధాన్యత ఎక్కువ ఉంది, సో అందుకోసమే చేస్తామనేసి అనుకుంటున్నారు. సో అందులో భాగంగా ఫస్ట్ వీడియో అయితే ఈ కోర్సెస్ పైన తెలంగాణలో సిచ్యువేట్ అయినటువంటి కాలేజెస్ ఏమేమి ఉన్నాయి సో అన్నీ ఒకసారి చూద్దాం. అన్ని టాప్ కాలేజెస్ అలాంగ్ విత్ దట్ కాలేజ్ యొక్క కోడ్ అండ్ కాలేజ్ యొక్క నేమ్ అండ్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో అవన్నీ అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ టువర్డ్స్ అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇప్పటి నుంచి మీకు గైడ్ లైన్స్ ఏవైతే ఇప్పుడు మనకి టీఎస్ఎం సెట్ ద్వారా జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ఉంటుందో సో డే బై డే మీకైతే కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్కి ఎలా వెళ్ళాలి అండ్ మీకు మీ కట్ ఆఫ్ అంటే మీ ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వబడుతుంది ఈ ఛానల్లో. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటికైనా మన ఛానల్ పైన మీకు నమ్మకం వస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో దీని కొరకి అయితే నేనైతే XML ఫైల్ అయితే మీకోసం రెడీ చేసి పెట్టాను. సో కాకపోతే కొంచెం మీకు చూడడానికి ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా కోసం. సో ఇక్కడ మీరు చూడండి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ సిఎస్సిలో ఉన్నటువంటి కాలేజెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ యొక్క కోడ్ అయితే ఉంటుంది సెకండ్ కాలంలో, అండ్ థర్డ్ కాలంలో వచ్చేసి కాలేజ్ యొక్క నేమ్ అండ్ ఫోర్త్ కాలంలో కోర్స్ అండ్ ఫిఫ్త్ కాలంలో ప్లేస్ అండ్ సిక్స్త్ కాలంలో కట్ ఆఫ్ ర్యాంక్. సో ఎక్కడి వరకు తీసుకుంటారు అనేసి చూద్దాం. ఇవన్నీ క్లియర్ కట్గా డిస్కస్ అయితే చేద్దాం. సో మీరైతే చూసేసుకొని ఏదో స్కిప్ చేస్తూ చూస్తూ ఉండకండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకి ఫస్ట్ తెలంగాణ స్టేట్లో ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చూస్తే JNTUH. ఇక్కడ కోడ్, ఇది కాలేజ్ యొక్క కోడ్ అండి. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ టైంలో మీకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న టైంలో డైరెక్ట్ మీకు ఇట్లా డిస్ప్లే అయితే చేయరు. డైరెక్ట్ ఇప్పుడు JNTUH అంటే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. సో ఇక్కడ ఫుల్ కాలేజ్ యొక్క నేమ్ అయితే ఇది. సో కానీ అక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ కాలేజ్ యొక్క కోడ్ ఇస్తారు. సో ఎందుకంటే అన్ని కాలేజెస్ యొక్క డీటెయిల్స్ చూపించాలంటే అక్కడ డిస్ప్లే తీసుకోదు కాబట్టి డైరెక్ట్ కోడ్స్ అయితే ఇస్తారు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ వీడియో చూస్తుండగా ఆ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోడ్స్ అయితే పక్కన ఒక వైట్ పేపర్ పైన రాసేసి పెట్టుకోండి, తర్వాత మీకైతే యూజ్ అవుతాయి. లేదంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చే చూస్తే JNTUH అంటే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉంది ఇది. సో మనకి కోర్స్ అయితే తెలుసు కదా, అన్ని సిఎస్సి కోర్సెసే. సో దీంట్లో కనిపిస్తున్నటువంటి కాలేజెస్ అన్నీ. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి మనకి ర్యాంక్ అంటే ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే 276 ర్యాంక్ ఎవరికైతే వస్తాయో ఈ లోపు అంటే 276 లోపల ఉన్నటువంటి ర్యాంక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ఈ కాలేజ్ అయితే వస్తుంది. సో ఇది జస్ట్ అంటే అన్న మరి మాకు రాదా అనేసి మీరు అనుకునే ముందే నేను చెప్తున్నాను చూడండి. సో ఈ 276 ర్యాంక్ అనేది సో ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. లైక్ ఇందులో మళ్ళీ ఏంటంటే ఈ కాలేజ్ ఇప్పుడు అంటే నేను ఇది జనరల్ కేటగిరీకి ఈ ర్యాంక్ అనమాట. సో ఇందులో మళ్ళీ SC/ST రిజర్వేషన్ అండ్ EWS కోటా యొక్క రిజర్వేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కోటా రిజర్వేషన్. సో ఇట్లా అన్నిటి తీసుకుంటే డైరెక్ట్ ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మళ్ళీ మనకి 2000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళకి ఈ కాలేజ్ అయితే వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 2000 లోపు ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్ అయితే మీరు పరిగణనలోకి తీసుకోకండి. ఈ ర్యాంక్ ఎందుకు బేస్ చేసుకొని చెప్తున్నాను అండి, ఈ ర్యాంక్ ఎందుకు చెప్తున్నావు అన్న మరి కన్సిడరేషన్లోకి తీసుకోలేక ఎందుకు చెప్తున్నామని అని మీరు అనుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఏ కాలేజ్ ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఏ కాలేజ్ ఉంది ఆల్ ఓవర్ తెలంగాణలో, సెకండ్ ప్లేస్లో ఏ కాలేజ్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఏ కాలేజ్ ఉంది అనేది సో ఈ ర్యాంక్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ద్వారా మీకు అయితే తెలుస్తుంది అనమాట. సో ఓకే, మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే తెలిసినాయి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మీరు మళ్ళీ చూసుకోవచ్చు సెకండ్ ప్లేస్లో వచ్చేసి OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్. ఇది మనకు వచ్చేసి విద్యానగర్లో ఉంది. సో OUCE, సో దీని యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసి OUCE హైదరాబాద్లో ఉంది. సో కట్ ఆఫ్ వచ్చేసి 449. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఎందుకు చెప్తున్నా అంటే లైక్ ఇది మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మీకు అరౌండ్ ఒకసారి చూసుకుంటే 3000 లోపు అయితే వెళ్ళిపోతుంది ర్యాంక్. ఆ లోపు ఉన్న వాళ్ళకి కూడా సీట్స్ అయితే ఇస్తారు ఈ కాలేజ్లో.
సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను, మళ్ళీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో జస్ట్ చెప్తున్నాను మీకు, అంటే మళ్ళీ అన్న మాకు మరి 3000 ఉంటుందంటే మాకు వస్తుంది అనేసి మీరు ప్రిపరేషన్ కూడా అంత తక్కువ ప్రిపేర్ అయితే అవ్వమాకండి. ఇక్కడ 449 బేస్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఓకేనా. మళ్ళీ మనకి ఇప్పుడు మనకి సిలబస్ వెయిటేజ్ వచ్చేసి 100% పెట్టినారు కాబట్టి, సో దీంట్లో మీకు ఈజీ క్వశ్చన్స్ అయితే మెనీ వస్తాయి, చాలా వస్తాయి. సో అది చూసుకొని కూడా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో వచ్చేసి సిబిఐటి, అంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో ఉంది. సో సిబిఐటి దీని యొక్క కాలేజ్ కోడ్ 741 వచ్చేసి దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చూస్తే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విఏఎస్వి దీని యొక్క కాలేజ్ కోడ్ హైదరాబాద్లో ఉంది. కట్ ఆఫ్ వచ్చేసి 1118, అంటే ఇది వచ్చేసి డైరెక్ట్గా చూస్తే 5K ర్యాంక్ వరకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి చూస్తే జేఎన్టీయూహెచ్, ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ కుకట్పల్లిలో ఉంది. సో బ్రాంచ్ అనమాట ఇది. దీని యొక్క కాలేజ్ కూడా చూస్తే JNTHMT, సో 1431 ర్యాంక్, కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి విజేఈసి, అంటే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో బాచుపల్లిలో ఉంది. 1474 దీని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి చూస్తే సివిఆర్హెచ్, అంటే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నంలో ఉంది. సో 2995, అంటే దీని యొక్క ర్యాంక్ వచ్చేసి సో ఇంత ఉంది కదా. సో అప్రాక్సిమేట్లీ వెళ్ళిపోతుంది ఎక్కడికంటే 8K ఎబోకి అయితే వెళ్ళిపోతుంది, సో కౌన్సిలింగ్ టైంలో. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనకి GRR, సో ఇది గోగరాజు రంగరాజు, సో మీకు అయితే తెలిసి ఉంటుంది, నాకు తెలిసి అయితే మియాపూర్లో ఉంది. సో 3321 ఈజ్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్, కట్ ఆఫ్ ర్యాంక్. సో నెక్స్ట్ 11th ప్లేస్లో వచ్చేసి చూస్తే SNIS, అంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకి ఇది ఒక గట్కేసర్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తే మనకి 12th ప్లేస్లో MVSR, అంటే MVSRE ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది వచ్చేసి మనకి ఆటోనమస్ కాలేజ్. సో ఇది వచ్చేసి నాదర్గుల్లో ఉంది. సో 4532 ఈజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి 13th ప్లేస్లో వచ్చేసి MGIT, అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో గండిపేటలో ఉంది. 4759 ఈజ్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్, కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. 14th ప్లేస్లో వచ్చేసి చూస్తే KMIT, అంటే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో ఇది నారాయణగూడలో ఉంది. సో నారాయణగూడలో ఉంది. సో 4944 ఈజ్ కట్ ఆఫ్ ర్యాంక్. సో వీడియో ఎక్కువైపోతే అందుకే చూడరు కాబట్టి నేను త్వరగా చెప్తూ వెళ్తున్నాను. సో VMEG, అంటే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి చూస్తే మనకి శంషాబాద్లో ఉంది. సో ఇది కూడా అందరికీ తెలిసి ఉంటుంది. JNTS నెక్స్ట్ వచ్చేసి చూస్తే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మనకి సుల్తాన్పూర్లో ఉంది. సో సేమ్ హైదరాబాద్లోనే. సో 17th ప్లేస్లో వచ్చేసి BVRI, అంటే BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి నర్సాపూర్లో ఉంది. 6505 ఈజ్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. సో JNKR 18th ప్లేస్లో వచ్చేసి JNKR, అంటే JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి జగిత్యాలలో ఉంది, కొండగట్టు వెళ్ళే దారిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూస్తే 19th ప్లేస్లో వచ్చేసి చూస్తే CVSR, అనురాగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి మనకి గట్కేసర్లో ఉంది. సో 7650 ఈజ్ కట్ ఆఫ్ ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20th ప్లేస్లో వచ్చేసి చూస్తే MECS, ఇది మనకు వచ్చేసి చూస్తే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. 8398, దీని యొక్క ర్యాంక్ ఇంత ఉంది కదా. సో మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25,000 వరకు తెలిపోతుంది. సో మీరైతే చూసుకోండి అది కూడా. సో నెక్స్ట్ 21st ప్లేస్లో వచ్చేసి చూస్తే IARE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనమాట. సో దీంట్లో కూడా ఉంటుందా అన్న సైన్స్ మనకి CSE గ్రూప్ అంటే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఇది దుండిగల్లో ఉంది, కొత్తగా పెట్టినటువంటి కాలేజ్. మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సో మనకి మొత్తం ఏరోనాటిక్స్ గురించే ఉంటుంది ఇందులో. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి 2 years బ్యాక్ నుంచి అయితే మనకి ఈ కోర్స్ కూడా దీనిలోకి అయితే తీసుకున్నారు. సో నెక్స్ట్ 22 ప్లేస్లో వచ్చేసి చూస్తే KITS, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, వరంగల్లో ఉంది. సో 8719 ఈజ్ ద కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. సో టోటల్గా 22 కాలేజెస్ అయితే మనకి లైక్ టాప్ కాలేజెస్ కిందకి అయితే తీసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నేను లిటరల్గా చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. లైక్ ఇది XML ఫైల్ చేయడానికి. సో నా దగ్గర అంతగా ల్యాప్టాప్స్ కూడా లేవు. సో నేను కొంచెం మా ఫ్రెండ్స్ని తీసుకొని అట్లా అయితే నేనైతే చేశాను. సో దీనికోసం ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఒక్కరికైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం అదెందుకంటే నా కష్టానికి మీరు ఇచ్చే వాల్యూ అనమాట. సో నేను ఇట్లా మీకు ఈజీగా చూపెట్టినాను కదా, ఒక 10 minutesలో చూపించినాను.
సో మీకోసం మీకు చాలా ఇప్పుడు నేను ఇక్కడ ర్యాంక్ చెప్పేసి కాలేజ్ యొక్క కోడ్స్ చెప్పేసి కాలేజ్ నేమ్స్ చెప్పేసి సో అకార్డింగ్ టు ద ఆర్డర్ ప్రకారం తెలంగాణలో ఎంత ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ర్యాంక్స్ వచ్చేసి సో ఈ బ్రో మాకు తెలియదా, ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి జేఎన్టీయూ ఉంటుంది, సో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఓయూ ఉంటుంది. సో మరి నువ్వు మాకు చెప్పేది ఏంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఏ కాలేజ్కి వస్తాయో ఆ కాలేజీని ఫస్ట్ ర్యాంక్లోకి తీసుకుంటాం మనం. సో ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్లో వచ్చినా ఎక్కువ ప్రీవియస్ నుంచి చూసుకున్నట్టయితే పాస్ట్ 2 years నుంచి 5 years నుంచి 10 years నుంచి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి జేఎన్టీయూహెచ్లో అయితే మనకైతే ప్లేస్మెంట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో అందరూ జనం అంతా ఇక్కడికే వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారు. సో అందుకే కట్ ఆఫ్ తక్కువ ఉంది. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనం అంతా వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. సో నెక్స్ట్ ఓయూసీఈ సో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి చూసే మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్స్ నెక్స్ట్ జేఎన్టీయూహెచ్ తర్వాత ఇది ఇక్కడ ఇస్తారు ప్లేస్మెంట్స్ ఎక్కువ. నెక్స్ట్ సిబిఐటి, నెక్స్ట్ వాసవి. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో దీనికోసం నేను చేసింది కాదు, అకార్డింగ్ టు కొన్ని కనుక్కొని నేను లైక్ కొన్ని మనకైతే సర్వీస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని నేనైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో మీరు అట్లనే అనుకోవచ్చు, అన్న నువ్వు చెప్పింది నిజం అవుతుందా కాదా అనేసి. సో మీరు ఎక్కడైనా చూడండి, పేపర్లో చూడండి, ఆన్లైన్లోకి వెళ్ళి వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూడండి. సో లేదంటే మరే ఇతర విధంగా మీరైతే ఒకసారి అయితే తెలుసుకోండి ఇవే కాదా అనేసి. సో డెఫినెట్గా 99.9% అయితే ఇవే వస్తాయి ఫ్రెండ్స్ టాప్ 20 ప్లేసెస్లో. సో ఓకేనా. సో ఈ వీడియో చేయడానికి నాకు చాలా అయితే టైం పట్టింది అండ్ మీకోసం నేను ఒక 10 minutesలో చెప్పేశాను కదా. సో మీరైతే కొంచెం నా కోసం అయితే ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అయితే నేను మన ఛానల్లో గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు అలా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ చేసుకోకపోతే. సో అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి.